ఆయన పరమకారుణ్యమూర్తి. ఆయనకి కావలసింది ఒక్కటే, కడుపు నిండా గుండెల నిండా భక్తి ఉంటే చాలు. అలాంటి వాళ్ళ వెంట తిరిగి వెంటపడి పలకరిస్తాడు. అంతటి ఉదారుడు. అందుకే మీకు చూడండి, ఇప్పటికీ వెంకటేశ్వరావతారానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, అసలు మనం ఊహించం ఆయన ఇలా ఉంటాడా అని. మనం ఊహకందనటువంటి రీతిలో అనుగ్రహిస్తాడు. ఒకానొక సందర్భంలో భీముడు అని ఒక కుమ్మరివాడు, తమాలిని అని ఆయన భార్య, ఆయన తొండమాన్ సామ్రాజ్యంలోనే ఉండేవారు. తొండమాన్ చక్రవర్తి సువర్ణ తులసీదళములతో పూజ చేసేవాడు. ఒక రోజున బంకమట్టి తులసీదళాలు కనపడ్డాయి. కనపడితే గబగబా వెళ్ళి వెంకటరమణుడిని అడిగాడు. ఆయన మాట్లాడుతుండేవాడు అప్పటికి. ఏమిటి మీ పాదాల మీద బంకమట్టి తులసి దళాలు ఉన్నాయి, రోజు సువర్ణ తులసి దళాలతో పూజ చేస్తాను కదా అన్నాడు. ఆయన అన్నారు, నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తానన్న అహంకారంతో నువ్వు వేస్తున్నటువంటి తులసి దళములను నేను స్వీకరించాను. ఒకడున్నాడు భక్తితో నాకు ఇచ్చేవాడు, వాడి తులసి దళాలు తీసుకుంటాను అంటే ఎక్కడున్నాడన్నాడు. నీ రాజ్యంలోనే ఉన్నాడు, భీముడు అని కుండలు చేస్తాడు కుమ్మరి, వెళ్ళి చూడు నా పూజ అన్నాడు. పరుగు పరుగున వెళ్ళాడు. ఎండలో స్పృహ తప్పిపోతే భీముడే నీళ్లు చల్లి లేపాడు. ఆ పాకలోకి వెళ్ళి చూశాడు. ఏం చేస్తుంటావని అడిగాడు. అబ్బా, తరిగొండ వెంగమాంబ గారు అనుభవించింది నా తల్లి. అస్సలు వెంకటాచల మహాత్మ్యంలో ఆవిడ రాసింది పద్యాలు. ఆవిడ పరకాయ ప్రవేశం చేసేసింది. పోతన గారు భాగవతం చేసేటప్పుడు ఎలా పరకాయ ప్రవేశం చేస్తారో అలా అనుభవించి పడ్డాయి పద్యాలు. ఆవిడంది ఒక చోట, కుండలు చేసి చేసి, కుమ్మరివాడు ఏం చేస్తాడు, కూర్చుంటే ఓ కుండ చేసి లేచిపోడు. ఆఫీసులో పనిచేసేవాడు ఫైల్ రాసి పక్కవాడు పలకరిస్తే లేస్తాడు, లేకపోతే సిగ్నల్ లేదని సెల్ ఫోన్ పట్టుకుని పక్కకెడతాడు. లేకపోతే ఏదో ఓ పాట పాడేవాడు ఉన్నాడు అనుకోండి, ఓ పాట పాడి కాసిన మంచినీళ్ళు తాగుతాడు. కుండలు చేసేవాడు అదే పనిగా జాగ్రత్తగా చక్రం మీద కుండలు చేస్తూ ఆరబెడుతూ ఉంటాడు. ఏది బాగులేదో మళ్ళీ దాన్ని పగలగొట్టి ముద్ద చేసి మళ్ళీ చేస్తూ ఉంటాడు. కుండలు చేసి చేసి ఆవిడ మాట అలాగే పడింది ఆమ్రేడితో. అలా కుండలు చేసి చేసి ఇప్పుడు మొట్టమొదట పెట్టిన కుండ, నూరో కుండ రెండూ ఒకలా ఉండవు. మొదటి కుండ ఆరిపోతుంది ఎండకి, నూరో కుండ పచ్చిగా ఉంటుంది. బాగా ఎండిపోయిన కుండల్ని తీసేస్తూ ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేసేవాడు, కుండలు చేసి చేసి ఒక గూటన పెట్టుచు అప్పుడప్పుడు రెండు కరంబులన్నులిమి రేగిన మృత్తిక చేత అనేక పుష్పములు చేసి నా రూపమున్ ఒక దారువునందు నిలిపి నిండిన ప్రేమ మీరగను నిత్యము పూజలు చెయ్యుచుండగన్ అందావిడ. ఎంత సరళమైన తెలుగులో ఇచ్చారు. ఆయన కుండలు చేసి చేసి ఆ మట్టి చేతులతోటే ఎండిపోయిన కుండలు తీసుకెళ్ళి ఓ గూట్లో పెడుతుండేవాడు. పెద్ద అవకాశం ఉంటుంది దానికి, దాని మీద పెడతారు ఆ కుండలు. పేర్చేసి ఇలా చూసేవాడు. ఓ కొయ్య వెంకటేశ్వరుడి బొమ్మ ఉండేది. నాకైతే అది కొయ్య వెంకటేశ్వరుడు, ఆయనకి కొయ్య వెంకటేశ్వరుడు కాదు, వెంకటేశ్వరుడు. యద్భావం తద్భవతి, వెంకటేశ్వరుడే. అందుకని ఆయన ఏం చేసేవాడంటే, ఆయన ముందు నించుని ఇలా అనేవాడు, రెండు కరంబులన్నులిమి. ఇలా అంటే ఆ చేతికున్న మట్టి ఉండలుగా వచ్చేది. ఆ ఉండ ఒకదాన్ని తీసి ఇలా ఇలా నొక్కేవాడు. ఇదే తులసిదళమని దాన్ని తీసి ఆయన పాదాల దగ్గర పెట్టేవాడు. నాకేం వచ్చు ఈశ్వరా, నాకేం రాదు, నేను ఇది ఒక్కటే చేయగలను అని మట్టి తులసి దళాన్ని అక్కడ పెట్టేవాడు. చిన్ని మట్టి ముద్ద వచ్చిందనుకోండి, దాన్ని ఇలా ఇలా నొక్కి ఒక పువ్వు కింద చేసి ఆ కొయ్య బొమ్మ దగ్గర పెట్టేవాడు. నేను కొయ్య బొమ్మ అంటున్నాను, ఆయన అలా అనలేదు, ఆయన వెంకటేశ్వరుడే అన్నాడు. అని ఆ పువ్వులు పెడుతుండేవాడు. అవి నేను తీసుకున్నానన్నాడు వెంకటేశ్వరుడు. వాడి భక్తి అది, వాడి గుండెల నిండా నేనున్నాను. నీకు దారువు కనపడుతోంది, వాడికి వెంకటేశ్వరుడు కనపడుతున్నాడు. నన్నే చూస్తున్నాను అనుకుంటున్నాడు, నా పాదముల మీదే పెడుతున్నానన్నాడు. అందుకుని నేనే పుచ్చుకున్నాను. నువ్వు అలా అనలేదు, నేను బంగారు తులసి దళాలు తెచ్చానని నువ్వు అంటున్నావు. ఆ బంగారం నీది కాదు, నేనయ్యున్నానని నువ్వు గమనించలేకపోయావు. నీ పూజలో అహంకారం ఉంది, వాడి పూజలో తాదాత్మ్యత ఉంది. అందుకే నాకు ఆ తులసి దళాలు కావాలన్నాడు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంటారు, గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజనమతి సమర్ప్యై చేతస్సరసి సుమమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో.
అంటారు. ఎవడు తెమ్మన్నాడు రా, ఎక్కడో కొలనుల్లోకి దిగుతావు, తామర పూలు తెస్తావు, పర్వత శిఖరాలు ఎక్కుతావు, మారేడు దళాలు తెస్తావు, ఏమిటో చెట్లన్నీ ఎక్కుతావు, ఏమిటో పత్రి తీసుకొచ్చానంటావు. అవన్నీ నా సృష్టిలోనివే. దానితో పాటు నీ మనస్సన్న పద్మాన్ని నా పాదాల దగ్గర పెట్టావురా ఎప్పుడైనా? పెడితే నీ వెంట పడతాను రా నేను అంటాడు. కాబట్టి భీముడు అంత ప్రేమతో, అంత భక్తితో వెంకటేశ్వరుడే అని చేశాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇందులో. అంటే ఏమండి, వెంకటేశ్వరుడే అని పూజ చేశాడంటే అలా అనుకుని తులసి దళాలు వేసేస్తే ప్రీతి చెందాడా? కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఎదురుగుండా వెంకటేశ్వరుడు ఉన్నాడని కదా భావన.